వచ్చేలా నీకు నీవే ధైర్యం నీకు నీవే మార్గం ఓ సంచారి ఓ సంచారి ఎదురొచ్చే తుఫాన్లకి పేరు పెట్టేవాడు విరిగిన నమ్మకాలని తిరిగి కట్టేవాడు అడుగు పడితే చరిత్ర మార్చేవాడివి జాతరల జనాలు నడిచే పేరు నీది నీకు నీవే ధైర్యం నీకు నీవే మార్గం స్వామివారు పాదపద్మాలకి నమస్కారం చేసుకొని శ్రవణ చైతన్యానంద స్వామి ప్రభువు గారి యొక్క దివ్య ప్రవచనాన్ని దౌతపదం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాజ్యం వందే భారత మాతరం भारत माता की जय भारत माता की जय सत्य सनातन हिंदू धर्म की जय तुम्हें समस्त बोला अच्छा की बहुत बोला ఈ రోజు ఈ బెలగాం గ్రామం రావడం మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది আজি వెల్గారే అసిగిరి సమస్తం సైతం మిసివా बहुत खुशी లాగుଛି మీ అందరూ యొక్క ప్రేమ నా మనసులో స్థిరంగా మిగిలిపోతుంది అప్పుడు మానే సమస్తే మోర ప్రేమ దేయి మా జీవనకు స్పర్శకు వచ్చుంది గిరిపుత్రులు అంటే ఆది దంపతులు శివపార్వతుల యొక్క బిడ్డలు ఇది అప్పుడు మానే సమస్తే పార్వతి సరస్వతి మనం కూడా సంతాన బలి మొదలాగు ఈరోజు మీ అందరూ బాగుండాలని ఆలోచనతో జగదీష్ బాబు గారు మరి మీ అందరికీ కూడా ఆరోగ్యం అవసరం కాబట్టి మెడికల్ క్యాంప్ ఈరోజు పెట్టారు ఏమిటి జగదీష్ బాబు అప్పుడు మనం కూడా ఉంచోಳ್ರಿ ସମସ୍ତଙ୍କୁ କାହାର ଜ୍ୱର ବ୍ୟାଧି ଆତୋଡ଼ ବତ୍ତା ଏଯାକ ସବୁକୁ ନେଇକିରି ଆଜି ଜଗଦୀଶ ବାବୁ ତାଙ୍କ ତରଫରୁ ମଧ୍ୟ ସାହାଯ୍ୟ ସହଯୋଗ କରିଛନ୍ତି భక్తి అనంటే పూజలు చేయడం కాదు భక్తి వల్లే పూజ କରିବାର ନୁହଁ భక్తి అనంటే యజ్ఞయాగాలు చేయడం కాదు భక్తి వల్లే ఖాళీ యజ్ఞం కొరతలు అవ్వనాయి భక్తి అంటే ధ్యానాలు చేయడం కాదు భక్తి వల్లే ఖాళీ ధ్యాన కొరతలు అవ్వనాయి భక్తి అంటే భజనలు చేయడం మాత్రమే కాదు భక్తి వల్లే ఖాళీ వజనిక కొరతలు అవ్వనాయి కీర్తన కొరతలు అవ్వనాయి భక్తి అంటే రాత్రిలో దైవాన్ని చూడడం మాత్రమే కాదు భక్తి వల్లే ఖాళీ దైవ దుంబ డైనికి దక్కివగును భక్తి అంటే సాటి మనిషిలో మనిషిని చూడడం భక్తి వల్లే సాధు సంతమానకు దక్కివా భక్తి అంటే ప్రకృతిని ప్రేమించడం భక్తి వల్లే ప్రకృతిని కొలపాయివా భక్తి అంటే ప్రేమతో జీవించడం భక్తి వల్లే సమస్తంలో ప్రేమల సహిత పంచివా భక్తి అంటే ధర్మంగా జీవించడం భక్తి వల్లే ధర్మర సహిత పంచివా ఆ రకంగా ఆలోచించారు కాబట్టి రమణమూర్తి గారు మీ అందరిలో కూడా అది రావణమూర్తి ప్రభు మధ్య అది అప్పుడు వానకు పగిర వస్తుంది చక్కగా మీ అందరికి ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి మీ అందరికి తన వంతుగా ఈ రోజు కంబలు తెచ్చి రగ్గులు తెచ్చి మీకు అందరికి ఇచ్చారు ఇవాళ ఏమిది మన బాబు నెయ్యి అది తంకర హృదయ సహిత కొమ్మల వంటి పై వద్ద తంక ఉపస్థితి వస్తుంది మీ అందరి కోసం అమ్మవారిని నేను ప్రార్థన చేశాను మీ అందరినీ కూడా అమ్మవారు రక్షణ చేస్తుంది మీ అందరి జీవితాల్లో కూడా ఆనందాన్ని ఇస్తుంది నేను అప్పుడు మానకు అది మా నిఖాని ముండా పగరి పత్తన కొరిచి సమస్త బోల్డే ରହିବା ପଡ଼ିବ ସମସ୍ତଙ୍କୁ ଖୁସି ଦେବା ପଡ଼ିବ ସମସ୍ତଙ୍କୁ మన ముందర ସହିତ ବଞ୍ଚେଇବା ପଡ଼ିବ ସେ କଥାକୁ ଆଜି ମାଗିକିରି କହିଛି నేను 4 గంటలు ప్రయాణం చేసి వచ్చాను ମୁଁ 4 ଘଣ୍ଟା ଧରିକିରି ଏତେ ଦୂର ବାଟ ଚାଲିକିରି ଆସିଛି ଆପଣ ମାଙ୍କ ପାଖରେ నేను ఈ రోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పుడు కూడా పక్కన పెట్టుకొని మీకోసం వచ్చాను ఎత్తే ఆవశ్యక ଥିଲା କାମ ଥିଲା ମଧ୍ୟ ମୁଁ ତାକୁ ଛାଡ଼ି ଦେଇକି ଆପଣ ମାନଙ୍କ ପାଖରେ ଆସିଛି ఈ వేదిక మీద నేనుంటే ఆ కిందన మీరుంటే మీరు నేను వేరుగా కనిపిస్తున్నాం ఇప్పుడు ମୁଁ ସେପଟେ ଥିଲେ ଆପଣମାନେ ଏପଟେ ଥିଲେ ମୋତେ ଅଲଗା ପର ଦେଖୁଛନ୍ତି ତେଣୁ ମୋ ନିଜର ଆପଣମାନଙ୍କର కానీ నేను వేరే వాడిని కాదు పరాయి వాడిని కాదు నేను కూడా మీలో ఒకడిని ମୋ ଅନ୍ୟ ପର କିଛି ନୁହଁ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ସେତେ ଶୁଣାଇନ ମୋତେ ଅନ୍ୟ ପର ଭାବନ୍ତୁ ନାହିଁ
మీ అందరూ కూడా నాకు ఒక మాట ఇవ్వాలి ఈరోజు. ಮತ್ತೆ ಅಪರಮಾನ ಸಮಸ್ಯೆ ಮತ್ತೆ ಗೊತ್ತಾದ ಪಡುವ మాట ఇస్తే అందరూ కూడా రెండు చేతులు పైకెత్తండి. ಮತ್ತೆ ಗೊತ್ತಾದ ಜೊತೆ ಅಪರಮಾನ మీరందరూ భారతదేశంలోనే పుట్టారు కదా. ಅಪರಮಾನ ಸಮಸ್ಯೆ ಭಾರತದ ಜನ್ಮ ಇದ್ದಂತ మీరందరూ హిందువులుగా కదా. ಅಪರಮಾನ ಸಮಸ್ಯೆ ಒಂದು మీ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణం పోయినంత వరకు కూడా ఎంత మాయ మాటలు చెప్పినా మతాలు మారకూడదు. ଆପଣମାନଙ୍କୁ ଯେତେ ପ୍ରକାର ପ୍ରବଚନ ଦେଲେ ସୁଦ୍ଧା ଆପଣମାନେ ଅନ୍ୟ ଜାଗାକୁ ଯିବା ଦରକାର ନାହିଁ. ଆମେ ହିନ୍ଦୁ ହିଁ ରହିବା ନା ନାହିଁ. ହିନ୍ଦୁ ସମସ୍ତେ చాలా మంది ମାତାର ସନ୍ତାନ ସମସ୍ତେ ହିନ୍ଦୁ. చాలా మంది మీ అందరికీ కూడా మీరు అమాయకులని చెప్పి పిల్లలకి బిస్కెట్లు చాక్లెట్లు తెచ్చి మతాలు మారుస్తున్నారు. ଏମିତି ନିରୀହ ଲୋକଙ୍କୁ ଦେଖି ଚକୋଲେଟ୍ ଦେଇ ବିସ୍କୁଟ ଦେଇକି ମଧ୍ୟ ସେ ଅନ୍ୟ ମାତାକୁ ନେଇଯାଉଛନ୍ତି. ମତ ଅର୍ଥ କୌଣସି ଦେବାଦେବୀ ପୂଜା କରନ୍ତୁ ନାହିଁ. ଆମର ଏ ରାସ୍ତାକୁ ଆସନ୍ତୁ ବୋଲି ଲୋକ ନିରୀହ ଦେଖିକିରି ଖ୍ରୀଷ୍ଟିଆନ ଆଡ଼କୁ ଟାଣି ନେଉଛନ୍ତି. ତେଣୁ ସେ ଜାଗାକୁ ଯିବାର ନାହିଁ. మీరందరూ అమాయకులని చెప్పి మీకు చీరా జాకెట్లు తెచ్చి మిమ్మల్ని మతాలు మారుస్తున్నారు. ଏମିତି ନିରୀହ ଲୋକଙ୍କୁ ଦେଖି କୌଣସି ବସ୍ତ୍ର ଦେଇ ଜ୍ୟାକେଟ୍ ଦେଇ ଏମିତିକା ମତ ସବୁ ସେମାନେ ଅନ୍ୟ ଆଡ଼କୁ ନେଇଯାଉଛନ୍ତି. ତେଣୁ మీరందరూ కూడా అమాయకులని చెప్పి మిమ్మల్ని రుచికరమైన భోజనం ఒక పూట పెట్టి మతాలు మారుస్తున్నారు. ତେଣୁ ତମେ ସମସ୍ତେ ନିରୀହ ବୋଲିକିରି ଗୋଟେ ଫୁଟା ମାନେ ଗୋଟେ ଓଳି ଖାଇବାକୁ ଦେଇ ମଧ୍ୟ ଅନ୍ୟ ରାସ୍ତାକୁ ନେଇଯାଉଛନ୍ତି. మీరందరూ అమాయకులని చెప్పి మీ అందరికీ మాయ మాటలు చెప్పేసి ఇంక మిమ్మల్ని చాలా రకంగా ప్రలోభ పెట్టి మతాలు మారుస్తున్నారు. ତେଣୁ ଅନ୍ୟ ମତକୁ ନ ଯାଇକିରି ଆପଣମାନେ ନିରୀହ ଦେଖି ଅନ୍ୟ ରାସ୍ତାକୁ ଡାକି ନେଇଯାଉଛନ୍ତି ଅନ୍ୟ ଲୋକ ଆସି. ତେଣୁ ସେ ଜାଗାକୁ ଯିବାର ନାହିଁ. మీరందరూ కూడా భారతీయులు హిందువులు కనుక నిశాని ఉన్న అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నవారు కనుక మీరు అటువంటి మాయకు లొంగకూడదు. మీరు అటువంటి మాటలు వినకూడదు. ସେମିତି କୌଣସି ଲୋକ ଆସି ମିଛ କଥା କହି ବିଭିନ୍ନ ପ୍ରକାର ପ୍ରଲୋଭନ ଦେଖି ସେ ରାସ୍ତାକୁ ଯିବା ପାଇଁ କହିବେ. ତେଣୁ ସେ ଜାଗାକୁ ଆପଣ ଯିବାର ନାହିଁ. ఎవరైనా మతాలు మార్చుకోమంటే మార్చుకుంటారా? କେମିତି ଅନ୍ୟ ମତକୁ ଆସ ଖ୍ରୀଷ୍ଟିଆନ ହୁଅ ମୁସଲିମ ହୁଅ କହିବେ ତମେ ଯିବ କି? ନାହିଁ. మార్చుకుంటారా? మార్చుకోమంటే ఒక్కసారి గట్టిగా చెప్పండి. ଆମେ ହିନ୍ଦୁ ରହିବୁ ରହିବୁ ନା? ସମସ୍ତେ ଗୋଟେ କଥା ଆମେ ସମସ୍ତେ ହିନ୍ଦୁ. ଆମେ ସମସ୍ତେ ହିନ୍ଦୁ. భారత మాతల సంతాన. భారత్ మాతాకి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, సమయం అయింది. అందుకు చక్కగా మీకు కొంతవరకు రగ్గులు ఇస్తారు, అవి తీసుకోండి. తర్వాత మీరు భోజనం ప్రసాదం తీసుకోండి. తర్వాత మీకోసం చాలా మంది డాక్టర్లు అందరూ కూడా మీకోసం వైద్యం చేయడానికి వచ్చారు, మీకు పరీక్షలు చేయడానికి వచ్చారు. కాబట్టి వారందరి దగ్గరికి వెళ్ళి మీరు ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. ఇంకా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండండి. ତେଣୁ ଆପଣମାନଙ୍କୁ ବହୁତ ସମୟ ଧରିକିରି ଅପେକ୍ଷାରେ ଅଛନ୍ତି. ତେଣୁ ଆଜି ଆମର ସ୍ୱାମୀଜୀଙ୍କର ତରଫରୁ ଆମର ରମଣ ସାର୍ଙ୍କର ତରଫରୁ ଆସିଥିବା ରାଗ ବାଣ୍ଟିବେ. ତେଣୁ ଆପଣମାନେ ଅଳ୍ପ ସମୟ ବହୁତ ସମୟ ଅପେକ୍ଷା କରିଥିବାରୁ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି. ମୁଁ ଖୁସି ମୁଁ ଅନୁଭବ କରୁଛି. ତେଣୁ ଆପଣମାନଙ୍କୁ ରାଗ ବାଣ୍ଟିବା ପର୍ଯ୍ୟନ୍ତ ଆପଣମାନେ ରୁହନ୍ତୁ. ଖୁସି ମନରେ ରାଗଯାକ ନେଇକି ଯାଆନ୍ତୁ. మీ అందరికీ కూడా రెండు చేతుల్ని కూడా మీ తల్లపైన పెట్టానన్న భావనతో మీ అందరికీ కూడా ఆశీర్వాదాలు ఇస్తున్నాను. ସମସ୍ତଙ୍କ ମୁଣ୍ଡ ଉପରେ ହାତ ରଖି ସେ ଭାବ ବିଚାରରେ ମୁଁ ଆପଣମାନଙ୍କ ପାଖରେ ଆଶୀର୍ବାଦ ଦେଉଛି. మీ అందరి పనులు కూడా బాగా జరగాలి. ଆପଣମାନଙ୍କର କାମ ଆପଣମାନଙ୍କର ଯେତେ ପ୍ରକାର କାମ ବିଘ୍ନ ନ ଘଟି ଭଲ ହେବା ଦରକାର. మీరందరూ కూడా సిరి సంపదతో ఉండాలి. ଆପଣମାନେ ସମସ୍ତେ ଖୁସି ଆନନ୍ଦରେ ରହିବା ଦରକାର. మీరందరూ కూడా ఆనందంతో ఉండాలి. ଆପଣମାନେ ସମସ୍ତେ ଖୁସି ମନରେ ରହିବା ଦରକାର. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ଆପଣମାନେ ସ୍ୱାସ୍ଥ୍ୟ ସବଳ ହେଇକି ରହିବା ଦରକାର. మళ్ళీ సమయం ఉండేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీ గ్రామానికి ఖచ్చితంగా వస్తాను. ଯଦି ସମୟ ଥିବ ଆଉଥରେ ଆପଣମାନଙ୍କ ଗାଁରେ ମୁଁ ପୁଣି ଆଉଥରେ ଆସିବି. ନିଶ୍ଚିତ ଭାବରେ ଆସିବି. ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ମୁଁ ଆଉଥରେ ଆପଣମାନଙ୍କ ସହିତ ମିଶିବି, ଆପଣମାନଙ୍କ ସହିତ କଥା ହେବି. జగదీష్ బాబు గారు చేసిన కార్యక్రమాన్ని పూర్తిగా అభినందిస్తున్నాను. ମୁଁ ଜଗଦୀଶ ବାବୁ କରିଥିବା କାମକୁ ବହୁତ ଆନନ୍ଦିତ ଆନନ୍ଦ ଉଲ୍ଲାସରେ ରହୁଛି. మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. ମୁଁ ଆପଣମାନଙ୍କ ପାଖରେ ମୋ ପ୍ରାର୍ଥନା କରି ମୋର କାର୍ଯ୍ୟଟା ସମ୍ପାଦନ କରୁଛି. భారత్ మాతా కీ जोर से बोलो भारत माता की हाथ उठाकर बोलो भारत माता की
సనాతన ధర్మ కి జై జై హింద్. నీకు